ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇన్వెస్ట్మెంట్ ఎంత స్మార్ట్గా ఉంటే ఇన్కమ్ అంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి చేస్తే ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. మీరు జాబ్ చేస్తుంటే ప్రతి నెల కొంత మొత్తం ఎస్ఐపి చేయొచ్చు. అలా కాకుండా మీ దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంటే ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చు. ఈ విషయంలో చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే ఈ రెండు విధానాల్లో ఏది బెటర్, దేనితో ఎక్కువ లాభం వస్తుంది అని. ఆ విషయాన్ని ఒక ఉదాహరణతో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీరు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ఎస్ఐపిలో పెట్టుబడి పెడుతున్నారు. దీనిపై వార్షిక రిటర్న్ 12% అంచనా వేస్తే ఒక సంవత్సరం తర్వాత మీకు మొత్తంగా ఒకేసారి 1,28,093 రూపాయలు అందుతుంది. ఇందులో మీ పెట్టుబడి 1,20,000 పోను మీకు వచ్చిన రిటర్న్ 8,093 రూపాయలు. ఇలానే మీరు 3 ఏళ్లు ఎస్ఐపి చేస్తే మీకు 4,35,076 రూపాయలు ఒకేసారి చేతికందుతుంది. 3 ఏళ్లకు మీ పెట్టుబడి 3,60,000 రూపాయలు. దీనిపై మీకు వచ్చిన రిటర్న్ 75,076 రూపాయలు. స్క్రీన్పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్లో ఈ విషయాన్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మొత్తం తక్కువ విడతల్లో పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం. ఏడాదికి 1,20,000 రూపాయలు ఒకేసారి పెట్టుబడి పెడితే 12% రాబడి అంచనా వేసుకున్న ఏడాది తరువాత మీకు 1,34,400 రూపాయలు అందుతాయి. అంటే మీకు వచ్చిన రిటర్న్ 14,400 రూపాయలు. ఇలా 3 ఏళ్ల పాటు ఏటా 1,20,000 చొప్పున పెట్టుబడి పెడితే ఒకేసారి మీకు 4,53,519 రూపాయలు అందుతాయి. ఇందులో మీ 3 ఏళ్ల పెట్టుబడి 3,60,000 పోను మీకు వచ్చిన రిటర్న్ 93,519 రూపాయలు. ఈ విషయాన్ని స్క్రీన్పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు ప్లాన్ల ఆధారంగా ఏడాదికి ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పెద్ద మొత్తాలకు మొదటి నుంచే ఎక్కువ రిటర్న్ వస్తుంది. అదే చిన్న మొత్తాల్లో పెట్టుబడిపై రిటర్న్ క్రమంగా పెరుగుతుంది. అందుకే రిటర్న్లో ఈ తేడా కనిపిస్తుంది. అయితే పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ లెవెల్, మార్కెట్ పరిస్థితులు, మీ ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకోవాలి.